హాయ్ మేడం. హాయ్ రమ్య. ఇద్దరు ఫ్రెండ్స్ కంపెనీ పెట్టారు మేడం. వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్తో స్టార్ట్ అయిన బిజినెస్ పోను పోను బాగా క్లిక్ అయ్యి క్రోడ్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకపోవడం వల్ల కొంచెం క్లాషెస్ అయితే వచ్చినాయి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా వచ్చాయేమో. అలాంటి సిచ్యువేషన్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా అమ్మ, మనీ ఉంది అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు. నేను పర్టికులర్గా సిఏ పట్టుబట్టి చదవడానికి రీజన్ ఏంటి అంటే ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది. అవును, డబ్బు ఉంది అంటే మేము ఉండాలి. ఓకే ఓకే, సో మా రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, నువ్వు చెప్పావు కదా కంపెనీ పెడదామన్న ఆలోచన. అక్కడ ఏం పెట్టాలి, ప్రొపరేటర్గా వెళ్ళాలా, పార్ట్నర్షిప్కి వెళ్ళాలా, ఆర్ కంపెనీ పెట్టాలా, సొసైటీ పెట్టాలా, అక్కడ దగ్గర నుంచి మా రోల్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, సో మేము అదే కాకుండా స్ట్రాటజిక్ ప్లానింగ్ చేస్తాం. అంటే స్ట్రాటజికల్గా ఎలా వెళ్ళాలి, ఎలాంటి పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ యూ షుడ్ ఇంప్లిమెంట్, అండ్ ఎంఓయూస్. ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ జనరల్గా నేను చూసిన సినారియోస్ ఎలా ఉంటాయి అంటే, ఒకరి దగ్గర డబ్బులు బాగుంటాయి కానీ వాడి దగ్గర స్కిల్ ఉంటుంది, ఒకరి దగ్గర చాలా స్కిల్ ఉంటుంది కానీ డబ్బులు ఉండవు. ఓకే, అది ఉన్న వాడి దగ్గర ఇది ఉండదు, ఇది ఉన్న వాడి దగ్గర అది ఉండదు. సో ఈ రెండు కాంబినేషన్ కలిసినప్పుడు సో సక్సెస్ వస్తుంది. ఎస్, అలా కొలాబరేషన్స్ చాలా అవుతాయి మార్కెట్లో. సో అక్కడ నుంచి కొలాబరేషన్ అయినప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు. జనరల్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఎంట్రీ దగ్గర ఈజీగా మింగిల్ అయిపోతారు, టైం చూసుకోరు, డబ్బులు చూసుకోరు, స్పెండ్ చేస్తారు, సక్సెస్ వచ్చేస్తుంది. మనం ఆ సక్సెస్ వరకే చూస్తాం, ఆ తర్వాత అసలు గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎగ్జిట్ పాలసీ రాసుకోరు. ఎగ్జిట్ కూడా ఎప్పుడు రాసుకోవాలంట నేను. ఓకే, ఎవరికైనా హెల్త్ ఇష్యూ వల్ల, లేదు సమ్ ఫినాన్షియల్ ఆర్ పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి క్లియర్ ఎట్ ద బిగినింగ్. రైట్, నేను పని చేస్తున్నాను నాకేంటి, నేను డబ్బులు పెడుతున్నాను నాకేంటి అన్నది క్లియర్గా రాసుకోవాలి. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఇదే చెప్తాను, యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ, రైట్, హార్డ్ ఎర్న్డ్ మనీ యు ఆర్ కీపింగ్. సో ఈ హార్డ్ ఎర్న్డ్ మనీ ఈ బిజినెస్లో కాకపోయి ఉంటే నువ్వు ఏం చేసేవాడివి? బ్యాంక్లో పెడతావా, ఎఫ్డి రేట్ ఎంత వస్తుంది, ఆర్ షేర్స్లో పెడతావా, ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతావా, లేదు ఇంట్లో పెట్టుకుంటావా? సో వాట్ ఈజ్ యువర్ గేమ్ ప్లాన్? సో అది ఇంట్రెస్ట్ కింద తీసుకోండి అని చెప్తాను. ఓకే ఓకే, అండ్ ఎవరైతే స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తా, నువ్వు బిజినెస్ చేసే తెలివితేటలు ఉన్నా కూడా యూ డోంట్ హ్యావ్ క్యాపిటల్ విత్ యూ. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బులు లేవో బిజినెస్ చేయలేం. ఓకే, సో ఆ డబ్బులు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నువ్వు వేరే దగ్గర ఎంప్లాయ్మెంట్ జాయిన్ అయితే గనక ఇక్కడ జాయిన్ అవ్వకుండా నీకు శాలరీ వచ్చేది, యూ టేక్ దట్ శాలరీ. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఓకే, యూ కీప్, ఆర్ ఎల్స్ డిపెండ్స్ ఆన్ ద టర్న్ ఓవర్. నేను కంపెనీని ఈ స్టేజ్కి తీసుకెళ్తే ఎంత, ఈ స్టేజ్కి తీసుకెళ్తే ఎంత, ఈ స్టేజ్కి తీసుకెళ్తే ఎంత. నువ్వు బయట అయినా అంతే కదా, ఇక్కడ నీకు ఓనర్షిప్ కూడా దొరుకుతుంది. ఎస్, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అనేది ప్రాఫిట్ కోసం చేస్తాం, చారిటీ కాదు. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్లో నీ షేర్ ఎంత, నా షేర్ ఎంత. సో అప్పుడు ఎవ్వరికి బాధ ఉండదు. అండ్ ఎగ్జిట్, ఈ వర్క్ చేసే అతనికి ఎగ్జిట్ అయిపోవాలనిపించవచ్చు, ఆర్ ఇన్వెస్ట్ చేసిన అతనికి ఎగ్జిట్ అయిపోవాలనిపించవచ్చు. ఇన్వెస్టర్కి ఎంప్లాయీస్ దొరుకుతారు. ఈ ఎవరైతే కంపెనీని ఇట్లా ఈ లెవెల్కి తీసుకొచ్చాడో అతనికి ఇన్వెస్టర్స్ కూడా దొరుకుతారు. యా, సో ఎగ్జిట్ అప్పుడు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఏ స్టేజ్లో ఎగ్జిట్ అయితే ఏంటి అన్నది కూడా ఎగ్జిట్ పాలసీ రాసుకోవాలి. రైట్. ఇక్కడ వన్ మోర్ పాయింట్ మేడం. ఇప్పుడు ఏదైనా క్లాసెస్ వచ్చాయనుకోండి కంపెనీలో పార్ట్నర్స్కి, వాళ్ళకి ఫస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ ట్రిగర్ అవ్వరు. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్లు ఇస్తారు, నెక్స్ట్ కోర్ట్ అంటారు. సో అలాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తుంటారా? డైరెక్ట్గా వస్తారు. డైరెక్ట్గా వస్తుంటారు, ఎందుకంటే మేము ఇన్సైడర్స్ లాగే కదమ్మా, విల్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్. జిఎస్టీ కావాలి, దానికి కన్సల్టేషన్ కావాలి, మమ్మల్ని అప్రోచ్ అవుతాడు. ఎవ్రీ ఇయర్ వీ డూ ఆడిటింగ్. పెద్ద కంపెనీలో అయితే ఈవెన్ మంత్లీ రిటర్నర్షిప్స్ ఉంటాయి, క్వార్టర్లీ ఉంటాయి. సో ప్రతి స్టేజ్లో మేము ఇన్వాల్వ్ అయిపోతాం. సో వీ విల్ గెట్ టు నో వాట్ ఈస్ బీయింగ్ హ్యాపెండ్ అని. సో ఇప్పుడు నువ్వు చూస్తే నేను సీఏతో పాటు నాకు సైమల్టేనియస్గా వాల్యుయేషన్ ప్రొఫెషన్ రన్ అవుతుంది. నాకు సీఏ ఆఫీస్కి వీ హ్యావ్ ఏ టీమ్, నియర్లీ ఆల్మోస్ట్ మేము 5 members పార్ట్నర్స్, ఎవ్రీ వన్ ఈజ్ స్పెషలైజ్డ్. అది కాకుండా మా దగ్గర ఆల్మోస్ట్
ఒక 100 స్టాఫ్ ఉంటారు. ఓకే, దానికి ఎంతైతే వస్తుందో వాల్యూయర్గా ఎలోన్ ఐఎమ్ అర్నింగ్ దట్ మచ్. ఇందులో టీం ఎవరు అవసరం లేదు. ఐ హ్యాండిల్ విత్ సింగిల్ హ్యాండ్. ఓకే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఆ వాల్యూయర్స్ మాత్రమే ఇట్లాంటి కేసెస్లో దీన్ని ఆ చిక్కుముడి విడదీయగలుగుతారు. ఓకే. ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ అది చేయలేరు. నాకు ఈ వాల్యుయేషన్స్ ఎలా వస్తాయంటే చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర నుంచే వస్తాయి. ఓకే. బికాజ్ వాళ్ళు వాల్యూయర్స్ కాదు, దే డోంట్ హ్యావ్ దట్ రైట్. సో నాకు కేసు రిఫర్ చేస్తారు, నేను చేస్తాను. ఓకే. కొన్ని సెనారీస్లో కూడా మనకి కోర్ట్స్ నుండి చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ వాల్యూయర్స్ని హైర్ చేయరా? చేస్తారు. నాకు కేసులో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక ఇద్దరు ప్రమోటర్స్, సేమ్ సినారియో. ఒక ఆయన ఇన్వెస్ట్ చేశాడు, ఒక ఆయన వర్క్ చేశాడు. సో ఈ ఇన్వెస్టర్కి హోల్డ్ వచ్చేసింది కంపెనీ మీద, కంపెనీ ఒక స్టేజ్కి వచ్చేసింది. ఈయన మెజారిటీ ఆఫ్ స్టేక్ ఆయన పెట్టుకున్నాడు కాబట్టి వీళ్ళని బయటికి పంపించాడు విత్ సింగిల్ రెజల్యూషన్. వీళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు. నా పరిస్థితి ఇది అని. కోర్టు ఏం చేసిందంటే మీ ఇద్దరు కలిపి ఒక వాల్యూయర్ని అపాయింట్ చేసుకోండి, వాళ్ళు వాల్యూ డిసైడ్ చేస్తారన్నారు. వాళ్ళకి అంత సఖ్యత ఉంటే గొడవే రాదు కదా. సో అది అవ్వదని చెప్పారు వాళ్ళు. అప్పుడు కోర్టు ఏం చేసిందంటే మాకు ఐబీబీఐ ప్యానల్ అని ఉంటుంది. ఐబీబీఐ ప్యానల్లో హైదరాబాద్లో వాల్యుయేషన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు అని చెప్పి నియర్ బై లొకేషన్లో, ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, నాకు ఒక మెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు అపెక్స్, దట్ ఈస్ ద ఫైనల్ కోర్ట్ ఇన్ ఇండియా. ఓకే. ఇట్ ఈస్ అపాయింటింగ్ యూ, దే ఆర్ నాట్ ఆస్కింగ్ మై కన్సెంట్. నువ్వు చేస్తావా చేయవా ఆప్షన్ ఏం లేదు. దే ఆర్ అపాయింటింగ్ యూ యాజ్ రిజిస్టర్డ్ వాల్యూయర్ ఫర్ సో అండ్ సో కంపెనీ. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఈమె అడ్రస్ ఇది, ఈమె ఫోన్ నెంబర్ ఇది, మెయిల్ ఐడి ఇది, కాంటాక్ట్ హర్. ఓకే అని చెప్పి ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఐ స్పెండ్ 2 to 3 months ఆన్ దట్ కేస్. అండ్ అక్కడ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ ఇవ్వాల. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఆ జడ్జిమెంట్ నా చేతిలో పెట్టింది. నేను ఎంతైతే వాల్యుయేషన్ ఇచ్చానో అదే అమౌంట్ పార్టీకి ఇప్పించింది. అసలు ఈ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలంటారు? ఐబీబీ అని చెప్పి ఒక బోర్డు ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఈ ఎగ్జామ్ రాయాలి అంటే కనుక ముందు కోర్స్ అటెండ్ అవ్వాలి. దానికి ఆర్వీఓస్ అని ఉంటాయి, రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఆర్గనైజేషన్స్. సో ఈ ఆర్వీఓస్లో మనం ఎన్రోల్ అయ్యి ఆ కోర్స్ అటెండ్ అయ్యి అప్పుడు ఎగ్జామ్ రాయాలి. ఓకే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ వాట్ ఐ ఫేస్డ్ ఇన్ మై లైఫ్. నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, నియర్లీ ఐఎమ్ హ్యావింగ్ 15 degrees విత్ మీ. కానీ దీనికి పడిన స్ట్రగుల్ దేనికి పడలేదు. సో టఫ్, సో టఫ్. ఐ క్రాక్డ్ ఇన్ ద 3rd attempt. నా లైఫ్లో నేను 2nd attempt చూడను అనుకున్నా. మా ఫ్రెండ్స్ అందరూ 5-10 attempts బుక్ చేసుకున్నారు. వీ హ్యావ్ టు గో లైక్ టు ద సెంటర్, దేర్ వీ హ్యావ్ టు రైట్. దానికి ఒక స్లాట్ బుక్ చేయాలి. ఓకే. అందరూ 5 slots 10 slots అందరూ చార్టెడ్ అకౌంటెంట్సే బుక్ చేసుకుంటున్నారు. పిచ్చా వెర్రా మీకు ఏమన్నా, ఈ మాత్రం ఎగ్జామ్ రాయడానికి 5 slots 10 slots ఎందుకు, నేను ఒకటే బుక్ చేసుకుంటాను. ఓకే. అన్నింట్లో కాదు ఎగ్జాము, 10 అన్నా పడుతుంది అంట. అంటే సీఏ కూడా నేను జాయిన్ అయినప్పుడు అలాగే అన్నారు, ఒక అటెంప్ట్లోనే క్రాక్ చేశాను, ఇప్పుడు కూడా అలాగే చేస్తాను అన్నా. కానీ నా ఎగ్జంప్షన్ రాంగ్. నేను చదివింది ఏమి అక్కడ రాలే. నేను ఒకటి చదివితే వాడు ఇంకోటి అడిగాడు, అయిపోయింది. నాకు తెలిసిపోయింది పాస్ అవునని. ఐ గాట్ 50 out of 100. అవుట్ ఆఫ్ 100. ఓకే. పాస్ మార్క్ ఈస్ ఫర్ 60 విత్ నెగటివ్ మార్కింగ్. అగైన్ నువ్వు తప్పు పెడితే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 2nd attempt, ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు అంత బాధ అనిపించలే. ఓకే, నాకు చదివిని రాలేదు, నేను సరిగా రాయలేదు, ఇంకా చదువుదాంలే అని ఇంకొక అటెంప్ట్ బుక్ చేసుకున్నాను. ఐ గాట్ 59.75, 0.25. అంటే ఒక్క క్వశ్చన్ రాంగ్ పెట్టడం వల్ల అటెంప్ట్ పోయింది. 60కి పాస్ అవుట్. పాస్. 60.25 వచ్చినా పాస్, 60 వచ్చినా పాస్. ఓకే. అదే నెగిటివ్ మార్క్ పడి ఉండకపోతే, ఒకటి తీసేసి ఉండుంటే పాస్ అయిపోయింది. బట్ నాకు తెలియదు కదా, వాడు ఏమన్నా ఇస్తే అక్కడ స్కోరు మళ్ళీ అగైన్ వెనక్కి వెళ్తాం, అంత ఆప్షన్ లేదు, ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. ఓకే. సో ఇది మనతో కాదులే వదిలేద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ నీకైనా పిచ్చా, 0.25 ఇంకో అటెంప్ట్ రాయి, చదవక్కర్లేదు అంటే సరే అని వెంటనే బుక్ చేసుకుని ఇంకో అటెంప్ట్ రాశాను, క్లియర్. ఓకే. సో అది పాస్ అయినప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. నియర్లీ ఐ హ్యావ్ డన్ 300 వాల్యుయేషన్స్ స్టిల్ డేట్. దీనికి ఏమైనా ఫర్మ్ ఉంటుందా మేడం? అంటే మీరు బిజినెస్ చేస్తారు కదా, ఇంకా వేరే వాల్యుయేషన్స్ కూడా ఉంటాయి, ల్యాండ్ వాల్యుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి.
అవన్నీ కూడా చేస్తారా మీరు? యా, బిజినెస్ వాల్యుయేషన్స్ చేస్తాము. కానీ బిజినెస్ వాల్యుయేషన్ చేయాలి అంటే మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, ప్లాంట్ వాల్యూ ఎంత ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఎంత ఉంది అన్నది తెలియాలి. కానీ నేను ఇంజనీర్ని కాదు కదా, సో మన టీంలో ఇంజనీర్స్ కూడా ఉన్నారు. ఓకే. దే ఆర్ మై పార్ట్నర్స్ అనమాట. దానికి ఒక ఫర్మ్ పెట్టాం, స్మార్ట్ ప్రో వాల్యూయర్స్ ఎల్ఎల్పి అని చెప్పి. సో ఆ ఫర్మ్లో అన్ని వాల్యుయేషన్స్, ఎనీ వాల్యుయేషన్ యూ కెన్. సో డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా ఎనీ కైండ్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ కోసం? ఎస్, ఏ వాల్యుయేషన్ అయినా మనం చేస్తాము. సో దానికోసం స్మార్ట్ ప్రో వాల్యూయర్స్ ఎల్ఎల్పి అని ఐబీబీఐలో రిజిస్టర్డ్ ఇది. ఓకే. సో అక్కడ నుంచి అప్రోచ్ అవ్వచ్చు. ఆన్ అపాయింట్మెంట్ బేసిస్ విల్ మీట్. ష్యూర్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రమ్య.